ఫిబ్రవరి 16 నుండి రాత్రి 7:30 మీ ఈటీవీలో. సంధ్య గురించి నువ్వు అలా మాట్లాడుతుంటే నేను భరించలేకపోతున్నాను. అమ్మా, ఇలాంటి నిందలు వేయడం అన్యాయం అమ్మా. వదినకి మనం తప్ప ఎవరున్నారు? ఏ తల్లైనా ఇలాంటి పని చేస్తుందా? చేస్తుందా కాదు, చేసింది అని చెప్తున్నాను. ఒరే, ఒక కన్న తల్లిగా చెప్తున్నాన్రా, మనకు అన్యాయం జరిగిందిరా. మన కుటుంబం నుంచి బిడ్డని దూరం చేసిందిరా. మనం ఎంత ఏడ్చినా, ఎంత బాధపడ్డా సంధ్య మన గురించి ఆలోచించటం లేదురా. ఆలోచిస్తున్నట్టు పైకి నటిస్తుంది కానీ ఆలోచించడం లేదు. పసిబిడ్డ మీద మట్టి పోసి పూడుస్తున్నప్పుడు మనం ఎంత బాధపడ్డాంరా. అయ్యో, నాకు నాన్న అన్న పిలుపు దూరమైందన్న బాధ నీకు, నానమ్మ అన్న పిలుపుకి దూరమైనన్న బాధ నాకు ఉంది. పాపని దూరం చేశాడని ఇన్నాళ్ళు నేను భగవంతుడిని నిందించానురా. మనకు అన్యాయం చేసింది భగవంతుడు కాదురా, సంధ్య. ఇది నిజం. నా మాట నమ్ము. సంధ్య మనకు అన్యాయం చేస్తుందిరా, మనల్ని మోసం చేస్తుంది. అమ్మా, సన్నీ ఎంత విడ్డూరం కట్టుకున్న భార్యని తీసుకుని పెళ్లి చూపులకు వెళ్లడం ఎప్పుడైనా చూసామా? అలాంటిది ఎప్పుడైనా విన్నామా? ఇంకా ఇలాంటి వింతలు ఎన్ని చూడాల్సి వస్తుందో ఏంటో. మౌనికేమో రాజేష్ని ఇష్టపడుతుంది, వాణిగారేమో రాజేష్ని వేరే అమ్మాయికిచ్చి చేయాలనుకుంటున్నారు. వింధ్యేమో తన భర్త తనకి కావాలి అంటుంది. ఒక పక్క భార్య, ఒక పక్క తనని ప్రేమించిన మౌనిక, మధ్యలో పెళ్లి కొడుకు. వీళ్ళంతా కలిసి వింధ్యకి ఏం అన్యాయం చేస్తారో, ఆ పసిపాపకి ఎంతలా అన్యాయం చేస్తారో తలుచుకుంటేనే భయమేస్తుంది. మౌనిక రాజేష్ని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు నేరుగా పెళ్లి ప్రపోజల్ పెట్టొచ్చు కదా. అలా కాకుండా వేరే అమ్మాయితో పెళ్లి చూపులు ఏర్పాటు చేసి దాన్ని తర్వాత చెడగొట్టి ఈ డ్రామా ఎందుకు? వాళ్ళెన్ని ప్రయత్నాలు చేసినా ఒక అమ్మాయి జీవితం అంత ఈజీగా నాశనం చేయగలరా? ఇది కలికాలం అయ్యుండొచ్చు, ఇంకేదైనా అయ్యుండొచ్చు. కానీ ఇప్పటికీ ఆడవాళ్ల మెళ్ళో తాలుంటుంది. వాళ్ళు మూడుముళ్ళ బంధానికి విలువ ఇస్తున్నారు అంటే మన సాంప్రదాయం అలాంటిది. అంత ఈజీగా మెళ్ళో ఉన్న తాలిని, ఆ బంధాన్ని తెంచడం కుదరని పని. కట్టుకున్న భార్య ఉండగా మరో అమ్మాయితో పెళ్లి చేయాలనుకుని ఏవేవో కలలు కంటున్నారు. తెంచడం, కట్టడం చాలా ఈజీ. కానీ ఇవి జీవితాలు. ఒక్కసారి ముడిపడ్డాక వేరు చేయడం ఎవ్వరి వల్ల కాదు. కానీ మా పిన్ని వల్ల అవుతుంది కదా సన్నీ. మా పిన్ని ఎన్ని కాపురాలు కూల్చింది, దానికి మనమే కదా సాక్ష్యం. ఇన్ని రోజులు తను చేసిన పాప పనులు చూస్తూ మౌనంగా భరించాం. ఆ పాపపు కూడుని మనం కూడా తిన్నాం కాబట్టి ఎంతో కొంత మనకు కూడా పాపం తగిలే ఉంటుంది. చూడు, మనం ఇక్కడి నుంచి వెళ్తే వింధ్యకి న్యాయం చేసే వెళ్ళాలి. వింధ్య, రాజేష్ ఇద్దరినీ ఒకటి చేసే వెళ్ళాలి. అది బాగానే ఉంది, కానీ నువ్వు నేను ఏం చేయగలం? మౌనికకి చెక్ పెట్టగలమా? రాధికని మనం అడ్డుకోగలమా? వీళ్ళ మాటలు విని వాణి అత్తయేమో చాలా మొండిగా ప్రవర్తిస్తుంది. ఈ పాటికి పెళ్లి చూపులు కూడా మొదలైపోయాయేమో. అక్కడేం జరుగుతుందో ఏంటో. ఒకవేళ పెళ్లి కూతురికి రాజేష్ నచ్చితే
ఈ పెళ్లి చూపులు సక్సెస్ అయితే ఆ తర్వాత ఎంగేజ్మెంట్ చేస్తారు. అది పెళ్లి వరకు వెళ్తుంది. అప్పుడు వింధ్యని వాణి గారి నుంచి కాపాడాలా, రాధిక మౌనికాల నుంచి కాపాడాలా? వింధ్యని కాపాడ్డం అనేది అంత ఈజీ వ్యవహారం కాదండి. పాపం వింధ్య ఇంత కష్టం వచ్చినా పుట్టింటి వాళ్ళకి చెప్పుకోలేక నలిగిపోతుంది. కట్టుకున్న భర్తకి అత్తామామలు వేరే పెళ్లి చేస్తానని చెప్తుంటే ఆ నరకం మాటల్లో చెప్పలేంది. వింధ్యకి అండగా ఉండడం కోసమే ఆ భగవంతుడు మనల్ని పంపించాడేమో. మనం పెళ్లి చూపులకు వెళ్ళకపోవచ్చు, కానీ ఈ పెళ్లి ఆపాలి, వింధ్యకి న్యాయం చేయాలి. భగవంతుడా, వింధ్యకి మాత్రం న్యాయం జరిగేలా చూడు తండ్రి. అన్నా, ఈ దగ్గరలోనే లొకేషన్ చూపిస్తుంది, కొంచెం ఫాస్ట్గా వెళ్ళవా? ఏమండి, ఒక నిమిషం. ఈ ఇంట్లోనే పెళ్లి చూపులు. ఇల్లు చాలా బాగుంది కదండి? ఏంటండి ఇది? మీ హెయిర్ స్టైల్ అంతా చెదిరిపోయింది. చూడండి, మీరు అందంగా ఉండాలి. ఈ డ్రెస్ కూడా ఇంకొంచెం బ్రైట్ కలర్ ఉంటే బాగుండేది. డ్రెస్ బాగోలేకపోయినా, ఫేస్లో గ్లామర్ లేకపోయినా వాళ్ళు ఏమనుకుంటారు? నాకు ఏ వంక పెట్టినా పర్వాలేదు, కానీ మా ఆయనకి ఏ వంక పెట్టకూడదు. మీరు హీరో అండి. ఏంటే సుప్పనాతి మొహం వేసుకుని అలా చూస్తున్నావు? కొంచెం ఓవర్ చేస్తున్నట్టు అనిపించట్లేదు? పెళ్లి చూపులు బావకైతే నువ్వెందుకు ఇంత హడావిడి చేస్తున్నావు? పెళ్లి చూపులు మా ఆయనకైతే నేను హడావుడి చేయక నువ్వు చేస్తావా? లేకపోతే మీ అమ్మ చేస్తుందా? ఒకవేళ పెళ్లి కూతురికి మా ఆయన గనక నచ్చకపోతే ఎవరికి పరువు తక్కువ? నాకే కదా. నీకు మీ అమ్మకి పరువు అనేది ఉంటే కదా ఆ బాధ తెలిసేది. వింధ్య, నువ్వు బయలుదేరిన దగ్గర నుంచి చాలా ఓవర్ చేస్తున్నావు. ముందు నీ పద్ధతి మార్చుకో. ఏంటి పిన్ని గారు అంత హట్ అవుతున్నారేంటి? నా పద్ధతి నేను మార్చుకోవడం ఏంటి? నా భర్తకి పెళ్లి చూపులని నేను హడావుడి చేస్తుంటే మధ్యలో మీరేంటి? చూడండి, మీరొచ్చినా రాకపోయినా, మీరున్నా లేకపోయినా ఈ పెళ్లి చూపులకి నేను ఖచ్చితంగా ఉండాలి. మా ఆయనకి నేను దగ్గరుండి పెళ్లి చూపులు చూపించాలి. ఏమండి, ఇల్లైతే బాగానే ఉంది, అమ్మాయి ఎలా ఉందో ఏమో చూద్దాం పదండి. రండి. హలో, ఒక్క నిమిషం ఆగుతావా?